హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో మురుకులు కరకరలాడే మురుకులు ఎలా చేయాలనో చూద్దాం మా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయంటే మురుకులు చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ముందుగా ఒక పావు కిలో బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా కారము, అలాగే కొంచెం ఒక స్పూన్ అల్లం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఉప్పు, అలాగే ఒక స్పూన్ నూనె ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ పట్టేలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని, మీకు కుదిరితే నువ్వులు ఇలా జీలకర్ర ఓమా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసుకోలేను. వాటర్ పోసుకొని మంచిగా పిండిని ఒక ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకులు పెట్టెలో ఆ పిండిని పెట్టి మంచిగా మురుకులు ఒత్తుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకొని ముందుగా మనం ఒక కడాయిలో నూనె పోసుకొని నూనెను వేడి చేసుకోవాలి. ఇలా మురుకులు ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. మురుకులు వేడెక్కాక మంచి కలర్ వస్తుంది, మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇలా సింపుల్గా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. గరిటె మీద వేసుకోవచ్చు, మూత మీద వేసుకోవచ్చు, మనకు ఎలా కుదిరితే అలా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీకు ఇలా ఇది ఒక సింపుల్గా పెడుతున్నా. చూడండి ఎంత మంచిగా కలర్ మారి మురుకులు అనేవి ఎంత బాగున్నాయో. మొత్తం చేశాక చూపిస్తా. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మురుకులు వేసుకొని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమన్నా కావాలంటే నాకు తెలియకపోయినా తెలుసుకొని మీకోసం చెప్తాను ఫ్రెండ్స్. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ యువర్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా మురుకులు అనేవి ఒక్కొక్కటి వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళి రాగానే ఇలా రోజుకో 2-3 ఇవ్వచ్చు. పిల్లలు కొంతమంది చాయ్లో కూడా వేసుకొని టీలో తాగేస్తారు, తినేస్తారు. ఫుల్ టైం పాస్ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా స్నాక్స్ ఐటెం లాగా చాలా బాగుంటాయి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.